రికార్డింగ్ ఆన్ చేశారా? ఫైన్. సో ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. చూడండి, ఇమేజ్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. ఓకే, చాట్ బాక్స్ లో మీకు ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అసలు ఏంటి? ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ ఇట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఆల్ పేయబుల్స్ అంటే ఏంటి? మనం పే చేయవలసినవి ఆల్ పేయబుల్స్, యాజ్ వెల్ యాజ్ రిసీవబుల్స్ ఆల్ రిసీవబుల్స్. మనకి ఏమైతే రావాల్సిన పెండింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఏమంటామంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, ట్యాక్స్ పెయిడ్, ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. యాజ్ వెల్ యాజ్ రిసీవబుల్స్, కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, వీటన్నిటిని ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది అనమాట. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అని కూడా చెప్తారు. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకేనా? సో వీటన్నిటిని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్. మీకు డౌట్ వస్తుంది, సార్ మరి అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని అడుగుతారు. అవి బై డిఫాల్ట్ గా ఓపెన్ ఐటమ్ కిందకి వచ్చేస్తాయి. అలా కాకుండా జిఎల్ కి సంబంధించిన కొన్ని ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తామంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఆల్ పేయబుల్స్ అంటే పే చేయాలి, యాజ్ వెల్ యాజ్ రిసీవబుల్స్ రిసీవ్ అవ్వాల్సినవి అన్ని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. పేయబుల్ అంటే రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్. రిసీవబుల్స్, కమిషన్ రిసీవబుల్స్, ట్యాక్స్ రిసీవబుల్, వీటన్నిటిని ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇవి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు వీటిని. మీకు ఒక ఇమేజ్ ఉంటుంది, నేను సారీ 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. ఓకే, నాట్ అవైలబుల్. ఓకే, ఫైన్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని చెప్తారు వీటిని. చూడండి, ఇక్కడ చదవండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. ఆన్ ది ఎస్ఏపి ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. ఆన్ ది నాన్ ఎస్ఏపి ఆన్ ది నాన్ ఎస్ఏపిలో మన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు టాలీలో కనుక వర్క్ చేస్తుంటే నాన్ ఎస్ఏపిలో ఏమని చెప్తారు? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని చెప్తారు. నాన్ ఎస్ఏపిలో ఏం చెప్తారు? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు, నాన్ ఎస్ఏపి. ఆన్ ది ఎస్ఏపి అంటే ఎస్ఏపి టెర్మినాలజీలో, ఆన్ ది ఎస్ఏపి ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. అంటే నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. నాన్ ఎస్ఏపికి ఫైనాన్షియల్ టెర్మినాలజీలో కొన్ని చేంజెస్ ఉంటాయి, అంటే లెటర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. నాన్ ఎస్ఏపిలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు, ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్,
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుంది? మానిటరింగ్ చేస్తుంది రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. If you set the open item management indicator in master data records at the time of GL account creation, if you set the open item management indicator in master data records at the time of GL account creation, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది క్లిక్ చేయాలి. మనకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది? GL క్రియేషన్ లో ఉంటుంది. ఇఫ్ యూ సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్, ఒక ఆప్షన్ ఉంటుంది, మనకు చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు? ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎక్కడ యాక్టివేట్ చేసుకోవాలి? వెన్ విల్ యూ క్రియేట్ రిసీవబుల్ బ్యాలెన్సెస్, పేయబుల్ బ్యాలెన్స్ GL అకౌంట్స్. మీరు పేయబుల్ GL అకౌంట్స్ క్రియేట్ చేసినా, రిసీవబుల్ GL అకౌంట్స్ క్రియేట్ చేసినా, యూ నీడ్ టు యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. ట్యాక్స్ పేయబుల్ GL అకౌంట్ క్రియేట్ చేశారు, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసుకోవాలి. ట్యాక్స్ రిసీవబుల్ GL అకౌంట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇట్లా ఆల్ పేయబుల్ GL అకౌంట్స్, ఆల్ రిసీవబుల్ GL అకౌంట్స్, యూ మస్ట్ క్లిక్ ఆన్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ balance. Non-SAP terminology, it is called outstanding balance. On the SAP terminology, it is called open item management. Open item management ఏం చేస్తుంది? Monitoring the receivable balances as well as payable balances at the time of GL account creation. I mean receivable GL account or payable GL account creation. You must activate the open item management indicator. ఇది చదవాలి, స్లైడ్ లో ఉన్నదంతా మైండ్ లో ఉండాలి. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఈ స్లైడ్స్ మీరు ఏ రోజు కారో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. మనం పే చేయాలంటే మీనింగ్ ఏంటి? వేరే వాళ్ళకి పే చేయాలి. ఇక్కడ ఆల్ పేయబుల్స్, ఏమైతే పేయబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తాయి. ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. రిసీవబుల్ మనకు రావాలంటే దాన్ని కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్ యాజ్ వెల్ యాజ్ ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. రిసీవబుల్స్ అంటే రావాలి, పేయబుల్స్ అంటే పే చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏమంటారు? మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్. మంత్ ఎండింగ్, వాట్ ఆర్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్తారు. అడిగినప్పుడు ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే, అలాగే యాజ్ వెల్ యాజ్ ఆల్ పేయబుల్ GL అకౌంట్స్, ఆల్ రిసీవబుల్ GL అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. 1 minute. ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా ఏంటి? టోటల్గా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్, ఏ GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి ఏంటనేది. ఓకే, ఇక్కడ మనకి నలిఫై అవుతాయి. యాక్చువల్గా పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అనేవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. ఓకే ఫైన్. ఎనీవే చూడండి, ఫస్ట్ ఏముంది చూడండి, క్రియేట్ రెంట్ GL అకౌంట్. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. కంపెనీ కూడా అదే కదా. ఓకే ఓకే, రెంట్ అంటే దేని కిందకు వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాము, మనం 1 more అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ నంబర్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ 400-307. రెంట్ అంటే దేని కిందకు వస్తుంది? కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి. రెంట్ అకౌంట్ 2.
వన్ మోర్ అకౌంట్, రెంట్ అకౌంట్ 2, లాంగ్ టెక్స్ట్ కూడా. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. ఓకే, రెంట్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ కదా, రెంట్ పేయబుల్. చూడండి, రెంట్ పేయబుల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇమేజ్ లో చూడండి, రెంట్ పేయబుల్ అంటే లేదంటే ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ కి యాజ్ వెల్ యాజ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కదా. వెళ్ళండి, FS00లో మనం పేయబుల్ అంటే ఏంటి, లైబిలిటీ, కరెంట్ లైబిలిటీలో తీసుకోవాలి. వెళ్ళండి, కరెంట్ లైబిలిటీస్ నెంబర్ తీసుకోండి, లాస్ట్ నెంబర్, తర్వాత నెంబర్. టైప్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. కరెంట్ లైబిలిటీ తీసుకోండి. కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. పైన మీ ఫీల్డ్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఈ ఫీల్డ్స్ జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవరి ఫీల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పమంటారు. అకౌంట్ గ్రూప్ తీసుకుంటాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, బ్యాలెన్స్ షీటా, లాంగ్ టెక్స్ట్ ఇస్తాము, షార్ట్ టెక్స్ట్ ఇస్తాము. రెంట్ పేయబుల్ అకౌంట్ ఇంతకుముందు జిఎల్ చేశాం కదా, డైరెక్ట్ అనమాట. అది ఇక్కడ ఏంటంటే ఇలా కూడా చేస్తారు. రెంట్ పేయబుల్ అకౌంట్, కంట్రోల్ డేటా. వెయిట్ ఒకసారి పైన చూడండి, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. ఓన్లీ బ్యాలెన్స్ కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోకపోయినా ఏమీ కాదు. ఓకే ఫైన్, డౌన్కి రండి. చూడండి, ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఉంటుంది పైన, లైన్ ఐటమ్ డిస్ప్లే పైన చూడండి. సో ఈ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఇది స్పెషల్, ఇది అడిషనల్ గా చూడండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఒక కాన్సెప్ట్. ఇది యాక్చువల్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఎందుకు తీసుకుంటాము, పేయబుల్ జిఎల్ అకౌంట్స్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ తీసుకోవాలి. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్, ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి ఏమొస్తాయి, at the time of payable GL account creation, at the time of receivable GL account creation, we must click on the open item management indicator. Is extra point, additional point. Short key only. G001, create bank interest G001 and save. Next, క్యాష్ జిఎల్ అకౌంట్ లేదు కదా, మనం క్యాష్ ఒకటి క్రియేట్ చేద్దాము. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో క్యాష్ ఉందా, క్యాష్ డిస్కౌంట్ అవైలబుల్, బట్ క్యాష్ అకౌంట్ నాట్ అవైలబుల్ కదా, క్రియేట్ చేయండి. Administration cost comes under profit and loss account, cash account, long text, short text. Cash account. సో దీనికి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలా, అవసరం లేదా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలా, అవసరం లేదా? ఎవరు చెప్తారు? చేయాలి సార్. చేయాలి సార్. ఎందుకు, రీజన్ ఏంటి?
క్యాష్ జిఎల్ అకౌంట్ ఇస్ పేయబుల్ రిసీబుల్ అదేం కాదు కదా, మరి ఎందుకు చేయాలి మనం? ఓన్లీ పేయబుల్ జిఎల్ అకౌంట్ కి యాజ్ వెల్ యాజ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కి మాత్రమే మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఓకేనా? వెళ్ళండి. క్యాష్ అండర్ గ్రూప్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి క్యాష్ అవసరం లేదు, ఓన్లీ పేయబుల్స్ కే చేయాలండి. క్యాష్ అనేది బ్యాంక్ అకౌంట్ ఎలాగో క్యాష్ అకౌంట్ కూడా అంతే. అసెట్స్ లోకి వెళ్తుంది కదా సార్, అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాకుండానే. ఏది తీసుకున్నారు? అసెట్స్ కదా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకున్నారు సార్. ఓకే, అయినా ప్రాబ్లం ఉండదు. ఏమి ఇచ్చాం మనం? క్యాష్ అకౌంట్, సారీ ఎసెట్ కదా, కమ్స్ అండర్ ఎసెట్ కదా, ఐఎమ్ సారీ డిడి మిస్టేక్. స్లాష్ అన్ని చేయండి. స్లాష్ అని ఇచ్చేసి ఇక్కడ తీసుకోండి, కరెంట్ అసెట్స్ తీసుకోండి. యాక్చువల్గా మనం పెట్టి క్యాష్ కింద కొంత క్యాష్ తీసుకుంటారు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి, అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. అలా కూడా చేయొచ్చండి. మనం ఎస్ఎస్ లో తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సరే ఎస్ఎస్ తీసుకోండి. యాక్చువల్గా అయితే ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోనే తీసుకోవాలి, 100% డౌట్ ఏం లేదు. సో ఎస్ఎస్ లో తీసుకున్నా కూడా ఎస్ఎస్ లో తీసుకుంటే మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేయాలి కదా వాల్యూ. ఓకే, సరే మనకి ఎలా చేసిన అవుట్పుట్ వస్తుంది? మనం క్యాష్ లో చేసిన అవుట్పుట్ వస్తుంది, కరెంట్ అసెట్స్ లో చేసిన అవుట్పుట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి కరెంట్ అసెట్స్, లేదంటే క్యాష్ లో తీసుకున్నా కూడా వస్తుంది. ఎట్లయినా ప్రాబ్లం ఉండదు, బోత్ ఆర్ సేమ్. సరే క్యాష్ ఇవ్వండి. క్యాష్ ఎందుకు ఉపయోగిస్తారు? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కోసమే కదా, కాబట్టి అక్కడే తీసుకోవచ్చు. ఎనీవే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. మీరు ముందు చెప్పాను కదా, ఆ వేలో కూడా తీసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and save. నా ఓల్డ్ వీడియోస్ లో అయితే మాత్రం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది చూడండి. అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. క్యాష్ అనేది కొంత అమౌంట్ తీసుకుంటారు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేస్తారు. సో అటువంటిప్పుడు క్యాష్ అంటే యూజ్ చేయాలి. యాక్చువల్గా అయితే మనం అట్లానే తీసుకురా, యాక్చువల్గా ఇలాగైనా ఓకే, నో ఇష్యూ. మనకు అవుట్పుట్ కరెక్ట్ గానే వస్తుంది, బట్ అది మీ క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే క్యాష్ అనేది కరెంట్ అసెట్స్ కదా, అది మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోకూడదు అంటారు. క్యాష్ ఎక్స్పెన్సెస్ అని వేటికి ఉపయోగిస్తారు? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కి ఉపయోగించేది. సో అటువంటిప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. నా ఓల్డ్ వీడియోస్ లో చూస్తే అడ్మినిస్ట్రేషన్ కాస్టే ఉంటుంది, బట్ ఎనీవే ఎట్లయినా మాకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఏమని చూడండి, జిఎల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అయిపోయింది కదా. చూడండి ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ఏంటి మేజర్ ఏంటి? రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కి, పేయబుల్ జిఎల్ అకౌంట్స్ కి మనం ఏం చేయాలి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసుకోవాలి. అది మన మేజర్ టార్గెట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది వేటికి యాక్టివేట్ చేయాలి? పేయబుల్ జిఎల్ అకౌంట్స్ కి, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కి యాడ్ చేయాలి. అంటే సెకండ్ వన్ రెంట్ పేయబుల్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. క్యాష్ కి చేయలేదు, అవసరం లేదు. రెంట్ అకౌంట్ కి చేయలేదు, అవసరం లేదు. నెక్స్ట్ కమిషన్ రిసీవబుల్ కూడా యాడ్ చేయాలి. ఓకే, వెళ్ళండి. FS00 కమిషన్ రిసీవబుల్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఎటువంటి ఏజిఎల్ అకౌంట్స్ కి మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తారు? ఆల్ ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ క్లిక్ ఆన్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్, లేదంటే ఓపెన్ ఐటమ్ రేడియో బటన్ అంటారు. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అని చెప్పాలి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, లాస్ట్ బ్యాచ్ లో 24 lakhs కొట్టారు ఒకళ్ళు ప్యాకేజ్, ఒక ఆయన 22 lakhs కొట్టారు ఒకే బ్యాచ్ లో వాళ్ళు. సో ఎలా వచ్చిందంటే ఈ టెర్మినాలజీ, ఈ థియరిటికల్ గా నేను ఏదైతే మీకు నోట్స్ ఇస్తున్నానో అది మొత్తం చదవాలి. అది చదివితే మీరు విత్ ఇన్ 3 months లో రెజ్యూమ్ పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 months టైం తీసుకుంటానంటే అది మీ ఇష్టం. ఓకే, వెళ్ళండి. FS00కి వెళ్ళండి. రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయండి. రిసీవబుల్ అంటే కరెంట్ అసెట్స్, రిసీవబుల్ రావాలి కదా మనకి. పేయబుల్ అంటే లయబిలిటీ, రిసీవబుల్ అంటే రావాలి మనకి. కరెంట్ అసెట్స్ లో తీసుకోండి.
Current assets comes under balance sheet. Commission receivable. Commission receivable. Commission receivable. Long text commission receivable account. లైన్ ఐటమ్ డిస్ప్లే యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కూడా యాక్టివేట్ చేసుకున్నాం. ఎందుకు యాక్టివేట్ చేసుకుంటున్నాం? ఇది జిఎల్ అకౌంట్ అనేది రిసీబుల్ లేదా పేయబుల్స్, ఈ రెండింటికి కూడా మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేసుకోవాలి. లయబిలిటీ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సార్ ఓపెన్ మేనేజ్మెంట్ అనేది వెండర్స్ కాడ ఓపెన్ చేయొచ్చు సార్? వెండర్స్ కావచ్చు బై డిఫాల్ట్ అని చెప్పాను కదా. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ లో బై డిఫాల్ట్ గా అవి ఓపెన్ ఐటమ్ కిందే వచ్చేస్తాయి. మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఓకే సార్. బై డిఫాల్ట్ అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్. బై డిఫాల్ట్ గా ఉంటుంది అది. మనం దానికి సపరేట్ గా మనం కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, బై డిఫాల్ట్ అనమాట. మనం యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు అకౌంట్ పేయబుల్ కి, అకౌంట్ రిసీబుల్ కి. నెక్స్ట్ ఏముంది? జిఎల్ అకౌంట్ వన్ మోర్ ఉంటుంది కదా ఇంకోటి. కమిషన్ రిసీవ్డా లాస్ట్ వన్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? మనకి ఇన్కమ్ కదా. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా ఏమైనా? అదర్ ఇన్కమ్ జిఎల్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ తీసుకుందాం. కమిషన్ రిసీవ్డ్. ఇక్కడ మనం లైన్ ఐటమ్ డిస్ప్లేని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. సారీ, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. రిసీవ్డ్ ఇది ఓన్లీ పేయబుల్స్ కి, రిసీవబుల్స్ కి మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. టైప్ డిస్క్రిప్షన్. ఓకే, అది నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. కమిషన్ రిసీవ్డ్, long text also commission received. Control data, line item display. Open item management ఎందుకు అవసరం లేదని చెప్పాను కదా. ఇది రిసీవబుల్ కాదు, రిసీవ్డ్, నాట్ రిక్వైర్డ్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కంప్లీటెడ్. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేసాం. నేను చాట్ బాక్స్ లో నేను మ్యాటర్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో కాపీ చేసి ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోండి, ఎంఎస్ వర్డ్లో యాడ్ చేసుకోండి. చూడండి, జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తాం మనం. జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ FB50, జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ F-02. సో రెంట్ పే చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. పే చేయాలి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కదా ఇవి, పే చేయాలి. సో రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అని ఎంట్రీ పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50 వెళ్ళండి.
రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అని పోస్ట్ చేస్తున్నాం. ఈసీసీ S/4HANA ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయండి, ఏమి డిఫరెన్స్ ఉండదు. ఈసీసీ S/4HANAలో ఒక డిఫరెన్స్ ఉంది, ఏంటది? లైన్ ఐటమ్ డిస్ప్లే ఒకటే ఉండదు అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది జిఎల్ అకౌంట్ క్రియేషన్లో. S/4HANAలో మనకు ఆప్షన్ ఉండదు, అది కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. ఈసీసీలో మాత్రమే లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది, మిగతాదంతా కూడా 100% సేమ్ టు సేమ్ ఉంటుంది, నథింగ్ డిఫరెన్స్. సో S/4HANA సర్వర్లో పోస్ట్ చేసినా ఇలాగే మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఓకే, డేట్ ఇచ్చారు కదా, కిందకి వెళ్ళండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. రెంట్ అకౌంట్ 2 తీసుకోండి, మనం సెకండ్ వన్ పే చేస్తాం కదా. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ చూడండి, కరెక్ట్గా ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. సిమ్యులేట్. సిమ్యులేట్ అంటే ఏంటి? చెక్ చేసుకుంటున్నాం ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఎస్ఐపిలోకి. సో రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్, ఇది కరెక్ట్ ఎంట్రీ కాదా లేదో చెక్ చేసుకుంటాం, దాని పర్పస్ అక్కడ సిమ్యులేట్ అవుతుంది. ఓకే, సేవ్. సో అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం, రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. సో జిఎల్ అకౌంట్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ ఎక్కడ చెక్ చేస్తాము? FBL3 అని వెళ్ళండి. FBL3N. సో నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారు? యాక్చువల్గా నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు, ఎస్ఐపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి, లాస్ట్లో ఓపెన్ ఐటమ్స్. ఓపెన్ ఐటమ్స్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉన్నాయని చూపిస్తుంది ఓపెన్ ఐటమ్స్, అంతే కదా. ఇక్కడ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. రెంట్ పేయబుల్ తీసుకున్నారా? ఎగ్జిక్యూట్ చేయండి. పేయబుల్ తీసుకోవాలి, పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. జిఎల్ అకౌంట్ దగ్గర రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి. సో రెంట్ పేయబుల్ ఎంత వాల్యూ ఉంది? 10,000 ఉంది. సో ఈ రెంట్ పేయబుల్ పే చేయాలి. సో పే చేసినట్లు ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాం? జిఎల్ క్లియరింగ్ పే చేసినట్లు ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాం? చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఇవన్నీ మీరు టైప్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, రెడీగా ఉన్నాయి, మీరు చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేసుకోండి. సో రెంట్ పేయబుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం, మరి రెంట్ పే చేసేస్తున్నాం, ఎంట్రీ ఎలా ఫామ్? పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎలా చేస్తున్నాం? రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. బ్యాంక్ ఇవ్వచ్చు, లేదంటే క్యాష్ కూడా ఇవ్వచ్చు. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్, ఇది అవుట్ గోయింగ్ పేమెంట్. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? F-07 క్లియరింగ్ అనమాట. F-07 వెళ్ళండి, F-07కి వెళ్ళండి. F-07 డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ కొంచెం చేంజ్ ఉంటుంది, ఎస్ఏ ఇవ్వాలి. ఎస్ఏ
ఎస్సీ ఇచ్చారు. తర్వాత అకౌంట్ పైన కింద బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ ద్వారా పే చేస్తున్నారా, క్యాష్ ద్వారా? మనం క్యాష్ క్రియేట్ చేసాం కదా, క్యాష్ తీసుకుందాం. క్యాష్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్, అది క్యాష్ అకౌంట్ ఎక్కడ ఉంది? కింద చూడండి. క్యాష్ 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 అకౌంట్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్, సారీ అమౌంట్ ఇవ్వాలి కదా, 10,000 క్లియర్ చేస్తున్నాం. సో జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి? రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ కదా, ఆర్ ఎనీ పేయబుల్? రెంట్ పేయబుల్ ఆర్ ఎనీ పేయబుల్ తీసుకోవాలి. రెంట్ పేయబుల్ ఆర్ ఎనీ పేయబుల్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఈ ఎర్రర్ ఎందువల్ల వచ్చింది, ఎవరన్నా చెప్పగలరా? ఎవరైనా ఫైండ్ అవుట్ చేయగలరా? దీనికి సంబంధించి టాలరెన్స్. వెరీ గుడ్, అప్రిషియేట్. టాలరెన్స్ కి సంబంధించిన ఎర్రర్ అది. మనం యాక్చువల్గా ప్రీవియస్ ఏం చేసాము, గ్లోబల్ సెట్టింగ్స్ లో కాన్ఫిగరేషన్స్ చేసాం. అక్కడ టాలరెన్స్ కి సంబంధించిన ఒక జిఎల్ టాలరెన్స్ అనేది క్రియేట్ చేయలేదు మనం. దానివల్ల మనకి ఈ ప్రాబ్లం అవుతుంది. OBA0 వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. OBA0 /n OBA0 సారీ OBA0 న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఇది జిఎల్ టాలరెన్సెస్, మనం గ్లోబల్ సెట్టింగ్స్ లో చేయలేదు మనం, దానివల్ల ఈ ప్రాబ్లం. సో మీ కంపెనీ కూడా ఇవ్వండి, అంటే ఇంకేం అవసరం లేదు. నేమ్ ఇస్తారా? టాలరెన్స్ గ్రూప్ ఫర్ తర్వాత ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ టాలరెన్స్ గ్రూప్ అని ఇచ్చినా ఓకే. టాలరెన్స్ గ్రూప్ ఓకే, ఫైన్. మీ కంపెనీ కూడా సేవ్ చేసేయండి. సేవ్, ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. ఈ సెషన్ క్లోజ్ చేయి. ఆ సెషన్కి వెళ్ళండి ఒకసారి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. చూసారా, సిమ్యులేట్ చేయండి. టు డాక్యుమెంట్ సిమ్యులేట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ పోస్ట్ చేసేయండి. క్లియర్ కదా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీట్ అయిపోయింది. చెక్ చేద్దాం, వెళ్ళండి ఒకసారి, బ్యాక్ వెళ్ళండి. FBL3Nలోకి వెళ్ళి క్లియర్ ఐటమ్ తీసుకోండి. రెంట్ పేయబుల్ తీసుకోవాలి. ఇక్కడ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఏమీ లేదు, క్లియర్ ఐటమ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. చూసారా, క్లియర్ అయిపోయిందా? 10,000 పోస్ట్ చేసాం, క్లియర్ అయిపోయింది. పేయబుల్, రెంట్ పేయబుల్ అకౌంట్ క్లియరింగ్ అయిపోయింది. క్లియరా? ఓకే, రెంట్ పేయబుల్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ రిసీవబుల్ గా చేయాల్సింది. నెక్స్ట్ మనం కమిషన్ రిసీవబుల్. చూడండి, కమిషన్ రిసీవబుల్ ఎలా ఎంట్రీ ఫామ్ అవుతుంది, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. మ్యాటర్ కాపీ పేస్ట్ చేయండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తాం, ఇన్కమింగ్ పేమెంట్ చేస్తాం. ఇప్పుడు ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అవుట్ గోయింగ్ పేమెంట్ చేసేసాం. సో ఇన్కమింగ్ పేమెంట్ ఎక్కడ నుంచి? ఇన్కమింగ్ పేమెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. సో ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్.
కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఈ జిఎల్ అకౌంట్ ని మనం పోస్ట్ చేయాలి. అవేనండి FB50 ట్రాన్సాక్షన్ కోడ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ తీసుకోవాలి ఫస్ట్. రిసీవబుల్ తర్వాత రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్. డెబిట్ క్రెడిట్ ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. వెయిట్ కమిషన్ రిసీవ్డ్ కరెక్టే ఉంది కదా? ఫైన్. సో నెక్స్ట్ FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే కమిషన్ రిసీవ్డ్ GL అకౌంట్ తీసుకోండి. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా మనకి ఇది ఇలా వచ్చిందంటే ఇలా రాకూడదు కదా. మనకి రెడ్ లో రావాలి కదా, డైరెక్ట్ ఎందుకు క్లియర్ అయిపోయింది? కమిషన్ రిసీవబుల్ కి మీరు లైన్ ఐటమ్ న్యూ సెషన్ తీసుకోండి. రిసీవబుల్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గా యాక్టివేట్ చేశారా? I think no, sir. చేయలేదా? దానివల్ల రైట్ క్లియర్ అయిపోయిందా? సరే పని చేయండి, FS00కి వెళ్ళండి. తీసుకోవాలని చెప్పిన రిసీవ్ కమిషన్ రిసీవబుల్ కమిషన్ రిసీవబుల్ తీసుకోండి. క్లిక్ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా కిందికి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే సారీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి కదా? చేశారా? చేసే ఉంది కదా? కమిషన్ రిసీవబుల్ తీశారు కదా, మరి ఎందుకు రావలేదు? సార్ ఎంట్రీలో క్లియరింగ్ ఎంట్రీలో రిసీవబుల్ బదులు రిసీవ్ తీసుకున్నాం సార్. క్లియరింగ్ ఎంట్రీలో రిసీవబుల్ బదులు రిసీవ్ తీసుకున్నారు సార్. రిసీవ్ తీసుకున్నారా? ఓపెన్ చేయండి, వెళ్ళండి. వెయిట్ అక్కడ ఆ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. నంబర్ పైన దేనిపైన? అది ఇన్వాయిస్ అసైన్మెంట్ పైన క్లిక్ చేయండి. కింద నెంబర్ ఉంది కదా, నెంబర్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ సన్సైట్ ఉంది కదా, హిల్ స్టేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. దానిపైన డాక్యుమెంట్ చెక్ చేద్దాం.
రిసీవబుల్ అకౌంట్ డేటా టు రిసీవ్డా, దీన్ని మీరు రాంగ్, మీరు ఫుల్ ఫ్లెజ్గా టైప్ చేయలేదు. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు రిసీవ్డ్ అని రావాలి మనకి. రిసీవబుల్ రిసీవ్డ్, అది సెకండ్ లైన్ అయితే మనకి నెంబర్ కరెక్టే ఉందా? వెయిట్ చూడండి కొంచెం. రిసీవబుల్ అకౌంట్ డేటా టు రిసీవ్డా కాదా మీరు పోస్ట్ చేసింది? ఎంట్రీ రాంగ్ పోస్ట్ చేస్తున్నారు. వెళ్ళండి ఒకసారి FB50కి వెళ్ళండి, మళ్ళీ ఇంకోటి చేద్దాం. రిసీవబుల్ అకౌంట్ డేటా టు రిసీవ్డ్ అండి, కరెక్ట్గా చేయండి. కరెక్టే ఉన్నాయా? అది రిసీవ్డేనా? ఎస్ సార్, కరెక్టే సార్. కరెక్టే ఉంటే మనకు అలా రాకూడదు కదా. మీరు క్లియరింగ్ లైన్ తీసుకున్నారు, క్లియరింగ్లోకి వెళ్ళండి, FBL3Nలోకి వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకున్నారా? FBL3Nకి వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ఇవ్వండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ఇచ్చారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది మీరు తీసుకోవాల్సింది, కరెక్టే చేసాం ఎంట్రీ, ఇక్కడ రాంగ్ తీసుకున్నాం మనం. ఓకేనా? ఇది మనం క్లియర్ చేయాలి. 1 minute లైన్లో ఉండండి, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకేనా? 1 minute. Okay, I'm sorry.
సో ఎంట్రీని మనం క్లియరింగ్ చేయాలి, పేమెంట్ చేయాలి. ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? సో అవుట్ గోయింగ్ పేమెంట్ కంప్లీటెడ్ కదా, చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాం చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-06. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ అకౌంట్ వెళ్ళండి. F-06 ఇన్కమింగ్ పేమెంట్స్ ఎలా చేస్తామో అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఎలా చేస్తామో మీకు అర్థమైంది. సో ఇన్కమింగ్ చేస్తున్నాము. సో డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వాలి. ఇక్కడ వేరేది ఉంటుంది, యాక్చువల్గా యాడ్ అవుతుంటే చేంజెస్ చేసుకోవాలి. ఎస్ఏ ఇవ్వండి. కరెన్సీ అండ్ కంపెనీ కోడ్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. మనం క్యాష్ అకౌంట్ తీసుకుందాం. అకౌంట్ దగ్గర క్యాష్ ఆర్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ ఇచ్చారా? క్యాష్ అకౌంట్. ఓకే, అమౌంట్ ఎంత? 10,000 కదా. నెక్స్ట్ కమిషన్ రిసీవబుల్. కమిషన్ రిసీవబుల్ ఏ అకౌంట్ క్లియర్ అవుతుందో ఆ అకౌంట్ ఇక్కడ ఇవ్వాలి. రిసీవబుల్ కదా, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. నాట్ అసైన్ 00, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేయండి. సేవ్. క్లియర్, కంప్లీట్ అయింది. నెక్స్ట్ GL 9 ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి. ఓపెన్ చేసే ఉంటే ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. రిసీవబుల్ అకౌంట్ క్లియర్ అవ్వాలి కదా. క్లియర్ అయిపోయింది. చూసారా? ఈరోజు డేట్ చూడండి, 31 క్లియర్, 10,000. సో ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఆల్ పేయబుల్ రిసీవబుల్, ఆల్ పేయబుల్ GL అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ GL అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ ద మంత్ ఎండ్ ప్రొవిజన్. కాన్సెప్ట్స్ ఏంటి? యాక్చువల్గా మంత్ ఎండ్ ప్రొవిజన్ అంటారు, లేదంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని కూడా చెప్తారు. సో ఇవన్నీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. స్లైడ్స్ ఉన్నాయి కదా, స్లైడ్స్ ఓపెన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి కూడా అడుగుతారు. ఎంట్రీస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రీస్ పక్కా 100%. ఓన్లీ ఎంట్రీస్, టీ కోడ్స్, ఇంకేం అడగరు. ఇండివిజువల్ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొంతమంది ఎక్కువ ఇండివిజువల్ జాబ్స్కి వెళ్తారు, తర్వాత కన్సల్టెంట్స్ కూడా వెళ్తుంటారు. సో ఇవన్నీ చదవాలి. ఆల్ పేయబుల్ GL అకౌంట్స్ అండ్ రిసీవబుల్ GL అకౌంట్స్ ఇట్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. రెంట్ పెయిడ్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్, రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ లయబిలిటీస్, ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ అసెట్స్. అలాగే దీన్ని ఏమంటారు? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. నాన్ SAP టర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని చెప్తారు. ఆన్ ది SAP టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి, ఇది కూడా చదవాలి మొత్తం. Open item management, it is monitoring the outstanding balance. On the non-SAP terminology, it is called outstanding balance. On the SAP terminology, it is called open item management. Open item management is monitoring receivable balances and payable balances. Open item management ఏం చేస్తుంది? Monitoring receivable balances and payable balances. ఈ రెండింటిని కూడా మానిటరింగ్ చేస్తుంది. If you set the open item management indicator in master data records at the time of GL account creation, there is an open item management indicator. When will you create? అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని క్రియేట్ చేస్తారో, GL అకౌంట్ క్రియేట్ చేస్తారో, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ బటన్ యాక్టివేట్ చేసుకోవాలి. When will you create receivable balances, payable GL account balance, you need to activate the open item management indicator. అంటే పేయబుల్స్, రిసీవబుల్, వీటన్నిటికీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. గుర్తుపెట్టుకోండి, మంత్ ఎండింగ్ యాక్టివిటీ.
డెడ్ఈజీ కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఏమీ లేదు, మీరు మెటీరియల్ చదవాలంటే ఇంకేం లేదు, మీకు అర్థమవుతుంది. క్లియరా? ఓకే, నెక్స్ట్ సార్ ఇప్పుడు ఏముంది అర్థం అవ్వడానికి అంతా ఈజీగానే ఉంటుంది. తర్వాత చూడండి, ఇంకొకటి ఏంటంటే మీకు ఏదో చెప్దాం, చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. పోస్టింగ్ కీస్ ఉన్నాయి కదా, తెలుసా మీకు? పోస్టింగ్ కీస్ ఏంటి? పోస్టింగ్ కీస్ అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్ గురించి కదా. ఓకే ఫైన్. ఇది కాకుండా మీకు వేరే ఒకటి చెప్పాలి. ఓకే, టైం సరిపోలేదు, 1 అవర్ పడుతుంది, వేరే చెప్దాం అనుకున్నాను, తర్వాత డిస్కస్ చేద్దాం. 1 మినిట్ వెయిట్ చేయండి. ఒకసారి OB41కి వెళ్ళండి. OB41కి క్లాస్ 10 OB41. ఇక్కడ చూడండి, ఇవేంటి ఇవన్నీ? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఫామ్ అవుతుంది. 40 డెబిట్, 50 క్రెడిట్. ఆ కీస్ అన్ని మనకి ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి? OB41 నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్, డెబిట్ అంటే ఏంటి? 40 కదా, 40 చూడండి ఎక్కడ ఉందో, డౌన్ వెళ్ళండి. ఫార్టీ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 40 డెబిట్, డెబిట్ ఎంట్రీ. కింద చూడండి 40 డెబిట్, జిఎల్ అకౌంట్, ఇవన్నీ ఉన్నాయి. రేపు ఆపోజిట్లో ఏముంటుంది? 50 ఉంటుంది. ఇవన్నీ స్టాండర్డ్గా ఉంటాయి. అలాగే మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గుర్తుంది కదా, OBC4లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఎందువల్ల ఓబీసీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? at the time of GL account, at the time of accounting entry posting, which field is required or which field is not required అనేది we will control from the OBC4. we will control from the field status variant. అలాగే ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 40 ఉంది, ఇప్పుడు మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ అని చూస్తారా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకు వెళ్ళండి. చూస్తారా, OBC4లో ఏ విధంగా అయితే మనకు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో అదే విధంగా OB41లో కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ స్టాండర్డ్ గా ఉంటాయండి. పోస్టింగ్ కి, ఈ పోస్టింగ్ కీస్ అంటారు. 40 డెబిట్, 50 క్రెడిట్, అలాగే మీకు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ నుండి మనకి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. బై డిఫాల్ట్ గా ఉంటాయి సిస్టంలో. 50 పైన డబుల్ క్లిక్ చేయండి. 50 ఇక్కడ కూడా 50 అంటే డెబిట్, ఆపోజిట్ లో ఏముంటుంది? 50 అంటే క్రెడిట్, ఆపోజిట్ లో డెబిట్ ఉంటుంది. 40 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వెళ్ళండి. ఇక్కడ కూడా ఉంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అంటే ఇక్కడ నుండి కూడా కంట్రోల్ చేయొచ్చు. 40కి ఏమేమి కావాలి, 50కి ఏమేమి కావాలి, ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్ డేటాకి వెళ్ళండి. జనరల్ డేటా చూసారు, ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే OBC4లో ఏ విధంగా అయితే ఉందో అదే ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. గో బ్యాక్. 31 తీసుకోండి. 31 ఉందా? ఇన్వాయిస్ కు సంబంధించింది ఇది. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో అంటే మనకి OBC4లో ఏ విధంగా అయితే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది అవైలబుల్ ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ కూడా మనకి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఇక్కడ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. 01 ఓపెన్ చేయండి. 01 కస్టమర్ ఇన్వాయిస్ లో ఏమవుతుంది? 01 డెబిట్ అవుతుంది కదా. ఐఎమ్ సారీ, కస్టమర్ ఇన్వాయిస్ 01 పైకి వెళ్ళండి. ఇన్వాయిస్ కు సంబంధించి కస్టమర్ చూసారా, డెబిట్ కస్టమర్. క్లియర్ కదా? ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఇవ్వండి, ఫీల్డ్ స్టేటస్ ఇవ్వండి, క్లిక్ చేయండి. జనరల్ డేటా, సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్.
ఏ ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు. ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మాక్సిమం OBC4 నుంచి చేస్తారు కంట్రోలింగ్ అంతా. బట్ ఏంటంటే ఇవన్నీ పోస్టింగ్ కీస్ బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటారు. ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని మనము అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి చేస్తుంటాం అనమాట. 40 ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? డెబిట్ GL, క్రెడిట్ GL రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ FS00. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం FS00లో. బట్ 40-50 రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ 80 కోడ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది OB41. క్లియరా కదా? OB41 నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీకు నెక్స్ట్ వన్ మోర్ కాన్సెప్ట్ ఏదో చెప్తాను. రేపు నుంచి కొన్ని సింపుల్గా రేపు షార్ట్ కీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, రేపు చెప్తాను. అది టైం పడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. మీ జాబ్లోకి వెళ్ళినా కూడా మీరు కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 90% యాజిటీవ్గా ఉంటాయి. 90% ఓకే అండి. థ్యాంక్ యూ. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎవరైనా అడ్రస్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? అడ్రస్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరు లేరా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్, గుడ్ డే.